హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది ఎస్ఎస్సి జీడీ 2025 సంబంధించిన స్కోర్ కార్డ్ రిలీజ్ అవ్వడం జరిగింది. సో స్కోర్ కార్డ్ చూసుకున్నారు. సో స్కోర్ కార్డ్ చూసుకున్న తర్వాత రన్నింగ్ స్టార్ట్ చేయాలా వద్దా అని చాలామంది అడుగుతున్నారు ఫ్రెండ్స్. సో మార్క్స్ తక్కువ వచ్చాయి బ్రో, చేయాలా వద్దా అని చాలామంది అడుగుతున్నారు. సో ఈ వీడియోలో మొత్తం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ టైం వీడియోని చూస్తున్నట్లయితే వీడియోని ఇప్పుడే లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఎస్ఎస్సి జీడీ సంబంధించిన ఆల్ ఇంపార్టెంట్ అప్డేట్స్ నేను ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. సో టెలిగ్రామ్లో ఇంకా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. సో అదేవిధంగా స్కోర్ కార్డ్ ఇంతవరకు ఇంకా చూసుకోలేదు అన్న వాళ్ళకి ఇప్పుడు స్కోర్ కార్డ్ ఎలా చూసుకోవాలో కూడా చూసేద్దాం ఫ్రెండ్స్. సో చాలామంది అడుగుతున్నారు కూడా. కింద డిస్క్రిప్షన్లో లింక్ పెట్టడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే రిజిస్టర్ నెంబరు, పాస్వర్డ్ నెంబర్ ఇచ్చేసి కింద క్యాప్చా వచ్చి లాగిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్. సో ఒక 2-3 టైమ్స్ ట్రై చేయండి ఫ్రెండ్స్. కొద్దిగా సర్వర్ ప్రాబ్లం ఉంది, ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత మీకు రిజల్ట్స్ అనే ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. సో రిజల్ట్ అనే ఆప్షన్ దగ్గర మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు దానికి సంబంధించిన ఇయర్, అదేవిధంగా రిక్రూట్మెంట్ ఇయర్ అడుగుతుంది. సో దానికి సంబంధించిన ఇచ్చిన తర్వాత మీకు రిజల్ట్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. సో దాని తర్వాత మీకు స్కోర్ కార్డ్ ఓపెన్ అవుతుంది, క్లియర్గా చూసుకోగలరు. సో స్కోర్ కార్డ్ గురించి అర్థమైంది నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో అర్థం కాకపోతే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. సో టెలిగ్రామ్లో ఇంకా వివరంగా చెప్పడం జరుగుతుంది. మీకు ఏమైనా డౌట్ ఉంటే అట్లా క్లియర్ అవుతుంది. సో ఇప్పుడు స్కోర్ కార్డ్ వచ్చింది. స్కోర్ కార్డ్లో మీ స్కోర్ మొత్తం క్లియర్గా చూసుకున్నారు. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే రన్నింగ్ స్టార్ట్ చేయాలని డౌట్ ఉంది కదా. సో ఎలాంటి డౌట్ లేకుండా మీరు రన్నింగ్ని స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. సో ఎందుకంటే మనకి ఆగస్ట్లో ఉండే అవకాశం చాలా ఉంది ఫ్రెండ్స్ రన్నింగ్. సో మనకి ఎంతైనా కానీ 2 months గట్టిగా, సో మనకి టైం ఉందంటే 1.5 month 2 months ఉంటుంది. సో మ్యాక్సిమం స్కోర్ కార్డ్ ఇచ్చిన తర్వాత 40 days టైం ఇచ్చేది ఫిజికల్కి. సో మీరు ఎలా ప్రిపేర్ అవుతారో అది మీ ఇష్టం. సో నేను ఫస్ట్ నుంచి చెప్పుకుంటున్నాను, బార్డర్లో ఉన్నా కానీ, హై మార్క్స్ ఉన్నా, మీడియంలో ఉన్నా కానీ ఖచ్చితంగా మీరు రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఈసారి ఆర్ఎఫ్ఐడి ఉంది, చాలామంది ఫిల్టర్ అవుతారని చెప్పుకుంటూ వస్తున్నాను. ఎందుకంటే తక్కువ టైం ఇచ్చారు. సో చాలామంది కూడా నెగ్లెక్ట్ చేశారని అనుకుంటున్నాను. ఫస్ట్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళకి మాత్రం ఎలాంటి భయం ఉండదు. సో ఇప్పటి నుంచి కొద్దిగా భయం ఉంటుంది, కానీ మీరు ఆ భయాన్ని పక్కన పెట్టి మీరు డైలీ మార్నింగ్ ఈవినింగ్ రన్నింగ్ ప్రాక్టీస్ చేశారంటే ఈజీగా క్వాలిఫై అవుతారు. ఇన్ టైంలోనే రన్నింగ్ కొడతారు ఫ్రెండ్స్. సో మనకి ఆర్ఎఫ్ఐడి ఉంది. సో ఆర్ఎఫ్ఐడి గురించి నేను ఆల్రెడీ చెప్పుకుంటూ వస్తున్నాను ప్రతి వీడియోలో. సో ఇలాంటి మనకు సెన్సార్ ఉంటుంది. సో ఈ సెన్సార్ క్రాస్ అయిన తర్వాత అయినారంటే మీకు టైం స్టార్ట్ అయిపోతుంది. సో అవి ఎన్ని రౌండ్స్ ఉన్నాయి కానీ, సో ఎన్ని రౌండ్స్ అయినా వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఆ గ్రౌండ్ బట్టి. సో అన్ని రౌండ్స్ తిరిగిన తర్వాతనే మీరు క్వాలిఫై అవుతారు. సో అన్ని రౌండ్స్ క్లియర్ అయితేనే క్వాలిఫై అనే కాదు ఫ్రెండ్స్. సో మీరు ఇన్ టైంలో టైమింగ్ మెయింటైన్ చేసుకుంటూ రన్నింగ్ చేయాలి. సో నేను రన్నింగ్కి సంబంధించిన టైం టేబుల్ కూడా చెప్పడం జరిగింది. సో ఆ టైం టేబుల్ మీరు ఫాలో అయినారంటే ఈజీగా క్వాలిఫై అవుతారు ఫ్రెండ్స్. సో ఆ టైం టేబుల్ సంబంధించిన లింక్ వచ్చేసి పైన ఐకార్డ్లో పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా కింద డిస్క్రిప్షన్లో కూడా పెట్టడం జరుగుతుంది. ఆ టైం టేబుల్ని చూసి మీరు ఫాలో అయినారంటే ఈజీగా క్వాలిఫై అవుతారు. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇంకా కామెంట్లో అడగచ్చు ఫ్రెండ్స్. సో మనకి ఇలా సెన్సార్ ఉంటుంది, బ్లాక్ మ్యాట్ ఉంటుంది. సో ఈ మ్యాట్ క్రాస్ అయినారంటే మీకు సౌండ్ వస్తుంది. సో మీకు సౌండ్ వచ్చిందంటే మీకు టైమింగ్ స్టార్ట్ అయినట్టే. సో ఇంకోటి ఫ్రెండ్స్, చాలామంది అడుగుతున్నారు, బ్రో ఫైనల్ కట్ ఆఫ్ చెప్పండి. సో ఈ కట్ ఆఫ్ వచ్చా నాకు జాబ్ వస్తుందా రాదా అని చెప్తున్నారు. సో ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు, ఎగ్జాక్ట్గా చెప్పరు ఫ్రెండ్స్. సో ఎందుకంటే ఇప్పుడు మనకు కావాల్సింది ఫిజికల్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఫైనల్ కట్ ఆఫ్. సో ఎందుకంటే 1-2 marks ఎక్స్ట్రా ఉన్నా కానీ రావచ్చు. డిపెండ్స్ అపాన్ మనకు ఫిల్టర్ ఎక్కువ అయినారంటే అప్పుడు ఏం చేస్తారు, ఫైనల్ కట్ ఆఫ్ తగ్గుతుంది. సో ఎక్కువ మంది క్వాలిఫై అయితే ఫైనల్ కట్ ఆఫ్ పెరుగుతుంది. సో నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి కదా, నాకు జాబ్ వస్తుంది. సో నాకు ఇన్ని మార్క్స్ తక్కువ వచ్చాయి కదా, నాకు జాబ్ రాదు అనుకుంటే మనం అనుకునే విధంగా ఆడ జరగదు. డిపెండ్స్ అపాన్ మెంబర్స్ బట్టి, ఫిజికల్ ఎంతమంది క్వాలిఫై అవుతారు, మెడికల్ ఎంతమంది క్వాలిఫై అవుతారు, దాన్ని బట్టి మనకి ఫైనల్ కట్ ఆఫ్ ఉంటుంది. సో మీరు దీన్ని గుర్తుపెట్టుకొని మీరు ఫిజికల్ని స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. సో ఫైనల్ కట్ ఆఫ్ గురించి నేను ఆఫ్టర్ మెడికల్ తర్వాత చెప్పడం జరుగుతుంది, కానీ ఇప్పుడు అసలు ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు ఇన్ని మార్క్స్ వస్తాయి ఎన్ని మార్క్స్ అని. సో ఏంటంటే ప్రతి రిక్రూట్మెంట్ మనం అనుకునే విధంగా ఫైనల్ కట్ ఆఫ్ ఉండడం లేదు, చాలా చేంజెస్ అవుతుంది. సో చివరికి వచ్చేసరికి కట్ ఆఫ్ హై అవుతుంది, లేదంటే లో అవుతుంది. సో ఎందుకంటే పోయిన ప్రీవియస్ చూసారంటే సో అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. సో ఆ కట్ ఆఫ్ వెళ్ళిపోయింది. సో ఈసారి చూస్తే ఫిజికల్ కట్ ఆఫే
వీటికే తక్కువ కట్ ఆఫ్ పెట్టారు. సో ఫైనల్ కట్ ఆఫ్ పెరగచ్చు, పెరగకపోవచ్చు. సో ఎందుకంటే మొత్తం డిపెండ్ అయ్యి ఉంది అంటే అది ఫిజికల్ మీద డిపెండ్ అయి ఉంది. సో ఫిజికల్లో ఎంతమంది క్వాలిఫై అవుతారో దాన్ని బట్టి మనకి ఫైనల్ కట్ ఆఫ్ ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఈసారి నామినేషన్లో చాలా వరకు ఎక్కువనే పెరిగినాయి ఫ్రెండ్స్. 15+, 10+, 8+ ఉంది. సో ఎవరికో 5 మార్క్స్ తక్కువ. సో కొంతమందికి తగ్గాయి. ఇప్పుడు మనకి నామినేషన్ అంతగా పెరగడం ఎందుకు యాడ్ అవ్వడం జరిగింది. సో ఎందుకంటే పేపరు ఈసారి కొద్దిగా టఫ్ వచ్చింది. సో టఫ్ వచ్చింది కాబట్టి ఎవ్వరు కూడా 160+ క్రాస్ అవ్వలేదు. నామినేషన్లో కూడా 150 బిలోనే ఉన్నారు చాలామంది, చాలా వరకు కూడా. సో ఎలాంటి థాట్స్ పెట్టుకోకుండా మీ ఫిజికల్ని స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే మీకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. సో టెలిగ్రామ్లో నేను SSC GD సంబంధించిన సపరేట్ గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే ఆ గ్రూప్లో అడిగి మీరు డిస్కస్ చేసుకోవచ్చు. అదేవిధంగా నేను కూడా SSC GD గురించి ఏమైనా అప్డేట్ ఉంటే ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు పర్సనల్గా ఇన్స్టాగ్రామ్లో అడగచ్చు. సో ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో చేసుకోండి ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ సో మచ్.